ఒక్కటే చెప్పింది. ఇప్పుడు పోతున్న తల్లిదండ్రులు ఇస్తున్నారు. జర్రాదు ఇది జర్రాదు జర్రోద్యవాడు జర్రాగుంటే ఉండరు రావో కొడుకా. రాగుంటే ఉండరు. ఏమైందమ్మా ఏమైందమ్మా కింది మీకు ఒక కొడుకు తల్లి చెప్పిన నా తల్లి వెళ్ళమని దాడి చెప్పింది. దాని దుంపదేగా పంట వాళ్ళగా నా పాలాడి అయ్యో నువ్వు కూడా అభిమిస్తే చెప్తా. ఆ బంగారం వేదం చెప్తావు. అమ్మా గజంత పర్వ నువ్వు అడిగింది లేదనుకుంటే నేను అభిమిస్తున్నా. ఇస్తావా అమ్మా? తప్పవు కదా. లేదమ్మా నువ్వు ఏది కోరుకుంటావో కోరుకోని ఇచ్చిపోతాడు ఇచ్చిపోతాడు మంచిగా ఇచ్చిపోతాడు. పెట్టేపోతాడు ఈడేం పెట్టేపోతాడు ఈడేం పెట్టేపోతాడు. లేదమ్మా ఇస్తాడు. అమ్మా గంగ భవాని ఆయన తప్ప కలిగి బొంక మరి ఒకవేళ రామా పరశురాముణ్ణి కాదు. అమ్మా నీ చేతి లోపల చెయ్యేస్తున్నా. నువ్వేం కోరుకుంటావో కోరుకోము. నేను కోరింది ఇస్తావా? కోరింది అనుకుంటున్నారు. ఏంది బిడ్డ ఏమంటే కుడుకు కూర్చున్న కోడి లేదు బిడ్డ రోజు పారాలకి పట్టుకొస్తాను. కోసిన కోడి ఎందుకు రాజా? రోజు తెల్ల తెల్ల కోడి అవే కోసలే. అమ్మా గొర్రెపొడేలు కావన్నా? అయ్యో కొడుకు ఇంటికి 3-4 గొర్రెపొడేలు నేనే పోసుకోరు. మేకపోడేలు కావన్నా? అయ్యో పొద్దు మీకేమో ఆడ మత వెళ్ళి బిడ్డ కొడుకో రెండు రేపు పోసుకుంటారట. గుమ్మడికాయ నాయ నిన్న గుండం తిరిగా పెట్టి కొడితే చూడు బిడ్డ ఇల్లాన్ని పచ్చలే. కొబ్బరికాయ నాయే రెండు సంచులు పడుతుంది. 2 సంచులు కొడతారు. నిమ్మకాయ నాయే కొడుకు 3 సంచులు పోస్తారు. మరి ఏంటి చెప్పు? రోజు పోస్తారు. అమ్మా గంగమ్మ నీ పొట్టలో ఉన్న వేదము మనసు లోపల ఉన్నమాట. ఇంకేముంటది? ఏడు సిద్ధపాట కొడుక ఈ ఊరి కొత్తగా వచ్చిన పెద్దవాళ్ళ ఇంటికి రావాలి. అచ్చం అన్నకాయలు కోసేసే పెట్టింది కదా. మలన్న పండుగ అయిపోయాక అదే వస్తారు. ఓ కొడుక రోజు అదే ఇక పుల్లగా అయింది బిడ్డ. వారంతా పుల్లగా పుల్కరికి ఎక్కింది. ఇవాళ నడిపించగానే సేదు జర్రంతా అమ్మా ఏమి కావాలి కొడుకో? అదే బిడ్డ పుల్లగా ఉంటుంది. వస్తువు గింటే ఉంటుంది. పుల్లడొస్తు నిమ్మకాయలంటే కాదంటివి. అవేంటి బిడ్డ మస్తు ఉన్నాయి. మస్తు దండలు చింతసిగురు కావచ్చు. చింతసిగురు కావచ్చు. అదైతే పుల్లగా ఉంటుంది. దానికి ఎగురు రాలే. పొట్టిపోరు రోజు పెడుతుర్రా కొడుక. రోజు పెడతారు బిడ్డ. ఏం కావాలి? గదే బిడ్డ గదే గదే గంగ భవాని. మరి ఒకవేళ రామరాముడు ఏమన్నా అమ్మమ్మ గంగ భవాని గదే గదే బిడ్డ గదే బిడ్డ గదే బిడ్డ కాలు మొత్తం గదే గదే బిడ్డ గదే బిడ్డ గదే బిడ్డ గదే బిడ్డ గింతే ఉంటుంది. నరహారం అంటే నాలుగలు కోరినావు. పుల్లతారం అంటే పొంగిలు పూసినావు. అమ్మరాయ గంగమ్మ ఒక్క పుల్లట వారం కోరిన ఒక్క మనిషిని కోరినావు. ఒక్కటే ఒక్కటే ఉన్న మనిషి కావాలి. ఒక్కటే బిడ్డ ఒక్కటే. అమ్మ గంగమ్మ పొట్టతోనే ఉన్న మనిషి ఒక్క మనిషిని కోరినావు. నాకు జాడ దొరికితే నువ్వు ఒక్కటే
యాకడితో ఉన్న మనిషిని కోరినావు కాబట్టి కానీ పర్వాలేదు గంగా నాకు బొంగురం జాడ దొరికితే ఒక్క మనిషి నువ్వు కోరినావు నా యొక్క మట్టేడు మావరం పోయినాక ఎవరి పట్నంలో బలి పోవాలి ఎవరి కడుపు బంగపుచ్చాలి నాకు అపరింద పొద్దు వస్తుంది గంగమ్మ జాలలేని పోలు బొంగరం దొరికినాక బొంగరాన్ని తీసుకొని నేను మట్టేడు మావరం పోయి నా యొక్క మట్టేడు మావరం పట్నం లోపలికి ఏడుగురు యాకటితోని ఉన్న పొట్టుతోని ఉన్న మంచులు తీసుకొని నమ్ముడోడు కట్టెల మోపు కట్టుకొని వచ్చినట్టు కట్టె పట్టుకొని వచ్చి చెరువు తొలుకులు కొడితే అప్పుడు నిండు చెరువు తలుపులు పడితే అప్పుడు ఏడుగురు యాకడితో ఉన్న మనసులు నీకు వారం అన్నా పెడతానే ఇదే మురుకులాడు అయ్యో నూకుడు బాగానే ఉంది ఈ నూకుడు బాగానే ఉంటారు పోయే పోకడ నూకుడు నూకుడు మొదలు పెడితే రావంటాడు దాకా నొక్కుతున్నాడు అయ్యదో ఆ పొంగున మేడం చాడ చెప్పు ఇస్తాడు మరి కిలకిల 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 నవ్వింది గంగ భవాని నీకు జాడలు పోలు బంగారావుగా వల్ల రావడా కొడుక రావయ్య ఇడికినే దగ్గర వాళ్ళ బాలివాడు ఒట్టని పగవాడు ఒట్టని వారి అస్తం కిందికి కానీ నీ ధర్మస్థం మీదికి కానీ నువ్వు పోని ఒక్క గడియా రాని ఒక్క గడియా ఇక ముక్కరమడి గడియల్ల రావడాయ్ నువ్వు బంగారం తీసుకొని రారు రావడాయ్ రామస్వామి అమ్మా పోతుందిగా పోయేస్తా పోయిరా గంగభవానికి వారు ఒకవేళ అమ్మవారు గంగభవాని చెప్పిండు గంగతో సెల చేసుకున్నవాడు రా భార్గవి రామయ్య అరే వాడికి వెళ్ళి రావుడు తమ్ముడా అన్నయ్య ఓ తమ్మి చిన్నోడా పెద్దోడా నడిపోడా రావడం పోరడం పీక తిరిగివాడు రాజుల కచ్చేరి ముంగడికి వచ్చి ఉన్నాడు దండం అంటాడు రాజులకు దండం అంటాడు గాడెంతుంటారు కానీ దండం పెడతాడు రాజులైన ఇక చుట్టూ పిల్లవాడు వానికి చేయొద్దు దండం పెట్టన్నారు నాలుగు మొక్కలు వేసి కూర్చున్నారంట అగ్నిమూలే పక్కన పండిండు
బాకి వాళ్ళ రాముడు బక్రం వండినప్పుడు ఏమైరా ఏమైరా ఓ పోడా చేతి కింద ఏమైనా ముక్కుపోయిందా అరే ఏమైందిరా మరి ఎక్కడ పూర్వకాలం నాడు వాడు పట్టినగా అక్కడంగా రాముడు పట్టిన కడిగినాడే పొక్కించి బోర్ర పడ్డాయంట కుర్చీలు రాముడు బాకి వాళ్ళ పక్కన మండినప్పుడే కుర్చీలు పొక్కించి బోర్ర పడ్డాయి మాసిపోయిన ముక్కుల మరకలు మళ్ళా ఎర్రగైనాయి మరి రత్తి రత్తి మాట్లాడుతున్నారు ముక్కులు కొట్టుకపోయినాయి గాక అయ్యో అయ్యో అనే తాతలని వరుస బాగానే పెట్టుకొని వచ్చినవారు పొడవుకు పొడవుకు వరుస బాగానే పిలిచినట్టు పొడవు ఉందిరా నా రాజ్యం పేరు నగరం పేరు దేశం పేరు పట్నం పేరు రాజ్యం పేరు చెప్పండి తాత అయ్యో తాతలారా మరి కంచుల పెంచు పంచలోకము గట్టి కోట మన ఒక్కవేళ మట్టేడు మావరం మా సతరేని కాదేవి ఎల్లం నా కొడుకు ఉండాలి నీ పుట్టుకల మన్ను అయ్యరు నువ్వు పుట్టినాడు మా ఏడుగురు అన్నదమ్ములకు మరకల కొడుకారామయ్యా నా బిడ్డ ఎల్లమ్మ కన్న కొడుకు నువ్వు కొడుకారామయ్యా ఎందుకు కొరకొచ్చి రావు పెట్టేటి ఎండల్లో కొట్టేటి గాలుల్లా ఎందుకోసం వచ్చినావు రామయ్య తాతలారా గైవరాజులారా తల్లయ్యల్లమ్మ వారు కోయిల మట్టేడు బాబు లోపల తమ్ముడు జంబనేతుడు దొడ్లొక్కలయ్యా ఇదికల్లాది తెలియాల గౌరమ్మ నా తల్లయ్యల్లమ్మ సుఖ సంతోషం స్థిరంగా ఉన్నారు పట్నం మంచిగా ఉండంగా తమ్ముళ్ళు మంచిగా ఉండంగా కన్న తల్లి మంచిగా ఉండంగా మరి ఇంత దూరం ఎందుకు బిడ్డకి పోతా తాతలారగైవరాజులా తాతలారా రెండు యావో తాతలు
తమ్ముడు ఆ. గట్టిగా ఆ చెప్పు బిడ్డ చెప్పు అరే నువ్వు జర గట్టిగా అరే పరిపాడు నువ్వు గట్టిగా తాతలారా ఆ. మరి ఒకవేళ నేను వచ్చిన మార్గం చెప్తున్నా ఆ. ఒకవేళ నేను వచ్చిన మార్గం మరి ఒకవేళ తాతలు పెత్తాతలు మరి ఒకవేళ మరి తాతలు ముత్తాతలు పెద్దలు పెత్తాతలు అమర దేవతలకు కుమర దేవతలకు తరము గాని ముక్కండి దేవతలకు ముగ్గురు త్రిమూర్తులకు తరము గాని బోల్బంగరము సమ్మడి దెబ్బ తినంది కమ్మడి పొయ్యిల కాకండి ముగ్గురు త్రిమూర్తులకు 60 కోట్ల వయ్యలకు 70 కోట్ల దేవతలకు పట్టి ఆడని జాలలేని బొంగరం అన్నా కావాలి ఏమంటాడు ఎవరు జాలలేడు బోల్ బొంగరం అంట అది నీకే తెలుస్తున్నాడు కదండి మరి నీకు తెలియదారా నాకన్నా ముందుగా నువ్వు కూర్చి ఫోటోలు మాత్రం తెలిసింది మనవరే తమ్ములారా దీంతో శాంతం చేస్తే బాగుండు అయ్యయ్యో రామ పరశురామ జాలలేని బోలు బొంగురం తాత పెద్దాతల వడ్డల్ని ముగ్గురు కైమూర్తలు మూలంగా తెప్పితే వడ్డల్ని జాలలేని బోలు బొంగురం నాకడ కదా అయ్యరా రామయ్య నీకు అమ్మమ్మ కావాలి మాకేం అక్క కావాలి కాళికమ్మ ఉన్నది మాది అప్పుడు వరంగా కొడుక రామయ్య మాకు తెలియదు కాని కాళికమ్మ గుర్తున్నదేమో మీ అమ్మ దగ్గరికి పోతే పొంగరమ్మ దాడాలు రా మా ఎక్కడికి తెలుస్తుండొచ్చు కానీ మాకు తెలియదు ఆ తేడికి దగ్గర నవ్వటే పోయాడుతాము అమ్మవారి కాళికమ్మ గుళ్ళు కాళికమ్మ గుళ్ళు కొడుక ఆ కాళికమ్మ దగ్గర పోతే ఆమెకి తెలుస్తుందేమో ఆమె తెలుస్తుందేమో అందరికంటే పెద్దది కదా ఏదంతం కల్లది ఆమెకు తెలుస్తుండొచ్చు కొడుక మాకాయ తెలియదు నీకాయ తెలియదు మాకాయ తెలియదు తాతలారా మరి ఒకవేళ ఇడికి దగ్గర కాళికాంబ దగ్గర పోతే తెరలేని బోల్బంగర మంత్రి ఆ యొక్క కాళికాంబ వేదం లోపల గుట్లో ఉన్నదేమో అంటారు మీరంటున్నారు అయ్యయ్యో రండయ్యా తాతలు
తోలుతుందిగా పైరా బిడ్డ లవంగ వై శివంగరా మరి రామ పరశురాముడే అలనాడు రాముడు మరొకవేళ రామ పరశురాముడు రాముడు వెళ్తున్నాడు రాఘవ అమ్మకాలికమ్మంటే మరొకవేళ కాళికాదే మరొకవేళ నాకన్న మరొకవేళ వేదాంతరాలు కాళికదే ముంగడి పోయి శాంతరం చేయరాదు భార్గవి రామయ్య బాల పరశురాముడు ఆ కాళికమ్మ గుళ్ళ పరువు దూరం వచ్చాడు పరువు దూరం వచ్చి ఏమంటుండు రాముడు 10 ఏళ్ళ పద్ధతి పట్టి మోకాళ్ళ మీద కూర్చున్నాడు మోకాళ్ళ మీద కూర్చొని భార్గవి రామయ్య కాళేమ కాళమాయమ్మ కరములు మొక్కల నుంచి 10 ఏళ్ళ పప్పటి బట్టి కరములు మొక్క నుంచి దండం పెట్టినవాడు మారిగాతి రామయ్య కాళ్ళు మొక్కలించి ఎప్పుడైతే కాళికమ్మ గుళ్ళకు దండం పెడుతున్నాడో ఇక ఏడాది వేళలనే ఇక దేవతా కాళికమ్మ మేడల్లో వండుకుంది ఎవరికొల్ల మంచం మీద వండుకున్న కాళికమ్మ శివుల ధని పడ్డది ఎవరికొల్ల మంచం మీదకి వెళ్ళింది పెద్దదార మందిరం వచ్చింది పెద్దదార మందిరం వచ్చే వరకల్లా పీక చుట్టు పిల్లవాడు కాళ్ళు మొక్కలించిండు ఒక్క తాన పాదాలు పెట్టిండు రాముడు కాళికమ్మ గొల్లకు 10 ఏళ్ళ పప్పది పట్టిండు దండం పెడుతున్నాడు ఈ అమ్మవారి కాళిక
దేవత కాళికమ్మ మరి బాలవీర కుమారుని కళ్ళ దోష సత్యం పని చేయదు